హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్. సో ఈరోజు అయితే మీరు thumbnail చూసారు కదా, మనకు సోషల్ మీడియా మేనేజర్ ఆర్ సోషల్ మీడియా హెడ్ అనేది జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ. శాలరీ చూసుకుంటే 15K అంటే 15,000 వరకు అయితే ఉంటుంది. సో మరి ఇది ఎక్కడ, ఎలా అప్లై చేయాలి, సో మరి ఏ విధంగా వీళ్ళు తీసుకుంటారు, ఎలా ఉంటుంది డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వర్క్ చేస్తున్నారో, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకా వగేరా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, సో అందులో మీరు ఆల్రెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మంచి అయితే ఆపర్చునిటీ ఉంటుంది మీకు ఇందులో. సో మంచి శాలరీ ఉంది, 15K శాలరీ ఉంది. సో తప్పకుండా అందరూ అయితే అప్లికేషన్ చేసుకోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ. సో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మరి ఎట్లా, దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో చూసుకుంటే యాక్చువల్లీ మెయిన్గా ఏంటంటే వీళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్, అడ్రస్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి. సో డీటెయిల్స్ ఏంటంటే వీళ్ళు ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే, మనకు మీరు వర్క్ చేసినటువంటి వాళ్ళ ప్లాట్ఫామ్ ఏంటంటే అశ్వా సోషల్ మీడియా క్రియేటివ్ హెడ్ ఆర్ మేనేజర్గా అయితే మీకు జాబ్ రోల్ అనేది ఇస్తారు వాళ్ళు. సో దాని మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ అశ్వా యాప్ అనేది వీళ్ళ యొక్క యాప్ ఉన్నది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ లింక్ అనేది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో వీళ్ళ యొక్క బ్రాండ్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ మీద మీరు వీడియో చేయాల్సి ఉంటుంది. సో 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు ఆ ప్రోడక్ట్స్ని వీడియో చేయాలి. ప్రమోట్ చేస్తున్నట్టు ఒక వీడియో మాత్రం చేయాలి. అది మీరు ఓన్గా చేస్తారా, మీ ఫ్యామిలీస్తో చేస్తారా, ఫ్రెండ్స్తో చేస్తారా, ఎలా చేస్తారా అనేది మీ ఇష్టం. సో మంచిగా నీట్గా వీడియో చేయాలి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో అని చెప్పేసి. సో ఆ ప్రోడక్ట్స్ మీద 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు మీరు వీడియో చేయాల్సి ఉంటుంది. ఇది మీకు టెస్ట్ అనమాట, వాళ్ళు పెట్టేటువంటి టెస్ట్ ఇదే మీకు. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇది టెస్ట్ అనమాట. సో వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద మీరు వీడియో చేయాలి. 1 మినిట్ నుంచి 5 మినిట్స్ లోపు అయితే ఒక వీడియో చేసి ఆ వీడియోని వీళ్ళ యొక్క నంబర్కి వాట్సాప్ అయితే మీరు పంపించాలి. పంపించిన తర్వాత ఈ విధంగా ఎవరైతే అప్లికేషన్ చేసుకొని అందరు చేసి పంపిస్తారు కదా, వాళ్ళ యొక్క వీడియోస్ని వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెడతారు. పెట్టిన తర్వాత ఎవరి వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళనైతే వీళ్ళు సోషల్ మీడియా హెడ్, సోషల్ మీడియా మేనేజర్గా వాళ్ళ యొక్క కంపెనీకి అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో శాలరీ కూడా మీకు 15K ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. సో మీరు చెప్పిన కదా, వాళ్ళ యొక్క సింపుల్ టాస్క్ ఇది, పెద్ద మీకు ఏమి ఉండదు. మీరు వీళ్ళ యొక్క యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి యాప్లో. ఆ ప్రోడక్ట్స్ని మీరు ఏ ప్రోడక్ట్ అనేది తీసుకొని ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. మీరు ఒంటరిగా చేయొచ్చు, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్ ఎలానా చేయండి. మంచిగా చేసిన తర్వాత ఎడిట్ చేసి ఆ యొక్క వీడియోని 1 మినిట్ తగ్గకుండా 5 నిమిషాలకు ఎక్కువ కాకుండా చేసి ఆ యొక్క వీడియోని మీరు వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ యొక్క నెంబర్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతా. వాళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి పంపించాలి. పంపించిన తర్వాత మీ యొక్క వీడియోను వాళ్ళ యొక్క సోషల్ మీడియా దాంట్లో పంపించేసిన తర్వాత వాటికి వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ను బట్టి ఎవరికైతే వ్యూస్ కౌంట్ ఎక్కువ వస్తాయో, ఎవరి వీడియోకి అయితే ఎక్కువ వస్తాయో వాళ్ళనైతే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారట వీళ్ళ యొక్క సోషల్ మీడియా హెడ్ ఆర్ మేనేజర్గా. ఓకేనా, ఇది మీకు సింపుల్ టాస్క్ అండ్ టెస్ట్ అనమాట వీళ్ళు పెట్టేటువంటి. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత కాకపోతే మంచి ఆపర్చునిటీ. చాలామంది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారు, చాలామంది కూడా టాలెంట్ ఉంది, చాలామంది వీడియోస్ కూడా చేస్తున్నారు కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే, ఈ జాబ్ మీరు అక్కడనే ఆఫీస్లో ఉండి చేయాల్సి ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి అక్కడనే చేయాల్సి ఉంటుంది. నేను ఆఫీస్ అడ్రస్ అవన్నీ లాస్ట్లో చెప్తా. ఆఫీస్లోనే ఉండి చేయాలి మీరు. జనరల్ షిఫ్ట్ ఉంటుంది. ఓకేనా, 9 to 5 ఉంటుంది. సో ఎక్కువ ఏం షిఫ్ట్ ఉండదు, టైమింగ్స్ అదే ఉంటుంది. ఇంకేమైనా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే మీకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కూడా తర్వాత కూడా రావచ్చు, మీ యొక్క బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి. సో ఇదనమాట. ఇంకోటి ఏంటంటే మీకు శాలరీ అయితే 15K వరకు ఇస్తారు. సో అక్కడే ఆఫీస్ అనమాట, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఇది, వర్క్ ఫ్రమ్ అయితే హోమ్ కాదు. ఇంకోటి ఏంటంటే, మీరు చేసినటువంటి ఆ వీడియోస్ పంపించిన తర్వాత వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క చూస్తారు ఇన్ని డేస్ వరకు. అందరికీ టైం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరి వీడియోస్కి అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయో వాళ్ళనైతే సోషల్ మీడియా హెడ్గా అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా మేనేజర్గా వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఓకేనా,
సో సింపుల్ అనమాట. సో ఎవరైతే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సోషల్ మీడియా మీద పట్టు ఉంటుంది. ఆల్రెడీ వీడియో చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కంపల్సరీ సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ. మీకు ఎంత టాలెంట్ ఉంటే అంత ఈజీగా జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బెస్ట్ ఆపర్చునిటీ. ఇది మంచిగా లోకల్లో ఉండి చేసుకునే జాబ్ అనమాట. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి నేను యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. వాళ్ళ యొక్క కంపెనీ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఈ రెండింటిని మీరు యూజ్ చేసుకొని ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చుతుందో ఆ ప్రోడక్ట్ మీద మీరు 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు వీడియో చేసి ఆ వీడియోని మంచిగా నీట్గా ఎడిట్ చేసి వీళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి. పంపించిన తర్వాత మిగతా వర్క్ వాళ్ళు చూసుకున్న తర్వాత ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో, ఏ వీడియోకి అయితే వస్తాయో వాళ్ళని అయితే కాల్ చేసి ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్. మంచి జాబు. సోషల్ మీడియా మేనేజర్, సోషల్ మీడియా హెడ్గా. ఓకేనా. లోకల్లో ఉండి చేసుకోవచ్చు. సో మరి ఈ కంపెనీ లొకేటెడ్ ఎక్కడ ఉంది అంటే మనకు వచ్చేసి ఇది కంపెనీ ఉస్నాబాద్లో ఉంది. ఓకేనా. లోకల్లోనే ఉంటుంది, ఉస్నాబాద్లో ఉంటుంది. సో వాళ్ళ యొక్క అది సింపుల్గా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నామని మినిమం ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ అనమాట. సో దీని మీద మీకు క్వాలిఫికేషన్ ఉండి మీకు సోషల్ మీడియా మీద పట్టు ఉండి మంచి వీడియో చేయగలిగితే మంచిగా ప్రమోషన్ ఇవ్వగలిగి అలాంటి ఏమైనా టాలెంట్ మీకుంటే మాత్రం ఈజీగా జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. సింపుల్ ప్రాసెస్, ఏముండదు. సింపుల్గా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ని మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని వాటి మీద ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. 1 మినిట్ నుంచి 5 మినిట్స్ లోపు. అది మీరు ఫ్రెండ్స్తో చేయొచ్చు, మీరు ఎలానుగా అంటే మీరు ఒంటరిగా కూడా చేయొచ్చు. మీ యొక్క ఫ్యామిలీతోడైనా ఎవరితోడైనా చేసి ఆ వీడియోని నీట్గా ఎడిట్ చేసి వాళ్ళకైతే పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ వీడియోస్ని వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఎవరి వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్ని బట్టి వాళ్ళైతే ఆ పర్సన్ని సోషల్ మీడియా హెడ్ ఆర్ సోషల్ మీడియా మేనేజర్గా వాళ్ళైతే అన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మంచి ఆపర్చునిటీ. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. కంపెనీ వచ్చేసి ఉస్నాబాద్లో ఉంది. సిద్దిపేట డిస్టిక్, ఇది తెలంగాణ అనమాట. సో 15K శాలరీ ఇస్తారు. ఆఫీస్లో ఉండి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. జనరల్ షిఫ్ట్ ఉంటుంది. ఓకేనా. ఇది అశ్వ యాప్ అని ఉంటుంది వీళ్ళది. ప్లే స్టోర్లో ఉంటుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఫర్దర్గా మీరు చేయాల్సినటువంటి ఒక టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ అయితే కంప్లీట్ చేసి వీళ్ళకి పంపించండి. మంచి ఆపర్చునిటీ. మిస్ కావద్దు. ఎవరైనా అప్లికేషన్ చేస్తే సెలెక్ట్ అయినా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను అప్లై చేశాను, నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మిస్ కాకుండా చూడడానికి. అదేవిధంగా కంపల్సరీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది. నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. అందరికైతే ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. మీకు ఆల్రెడీ సోషల్ మీడియా మీద పట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తారు కాబట్టి. సో ఇది కూడా అలాంటిదే. చిన్న టెస్ట్. మీకు వచ్చినట్టుగా మీరు చేసి అయితే పంపించండి. మేబీ బై లక్ మీరు కూడా సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఆపర్చునిటీ అయితే అసలు వదులుకోవద్దు. ఓకేనా. ఈ రోజు అయితే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఎంత లేదని ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇస్తానని అనుకుంటున్నాను. సో అప్లికేషన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మరి. ఓకేనా. జాబ్ వస్తే మాత్రం 100% కామెంట్ చేయండి నాకు కామెంట్ రూపంలో, ఐ గాట్ యర్ జాబ్ అని చెప్పేసి. మీ వీడియో చూశాను, నేను జాబ్ వచ్చిందని చెప్పేసి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.